కాల్ చేస్తున్నారు? నేను మావయ్యతో మాట్లాడింది ఏమైనా చూసారా? ఏం జరుగుంటుందో. హలో, చెప్పండి, ఏమైందండి? లక్ష్మి, ఏం లేదు, ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటండి ఆ విషయం, చెప్పండి. ఈరోజు ఆఫీస్కి జోనల్ మేనేజర్ వచ్చారని చెప్పాను, గుర్తుందా? అవును. ఆయన నాకు ప్రమోషన్ రికమెండ్ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? మీరు అంటున్నది నిజమేనా? ఇన్ని బాధలు గొడవల మధ్య గొప్ప శుభవార్త వింటున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి మీ హార్డ్ వర్క్కి మంచి అప్రిసియేషన్ దొరికింది. లక్ష్మి, నువ్వంత ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను ఈ ప్రమోషన్ రికమెండేషన్ని రిజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? ప్రమోషన్ ఎందుకు వద్దంటున్నారు? అసలేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? లక్ష్మి, కామ్ డౌన్. నాకు ఈ ప్రమోషన్ రావడానికి కారణం అది తెలిస్తే నువ్వు కూడా నన్ను సపోర్ట్ చేస్తావు. సరే, కారణం ఏంటో చెప్పండి. ఇలాంటి రోజు కోసం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో గుర్తుందా? అంతేకాదు, ఇలాంటి అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. మీకు అవకాశం వస్తే వద్దంటున్నారెందుకు? ఆ కారణం ఏంటో చెప్పండి. ప్రమోషన్ అయితే నాకు రికమెండేషన్ చేశారు లక్ష్మి, కానీ నా ప్లేస్లో నువ్వు నిలబడి చూస్తే నీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని. అయినా లోపలికి వచ్చిన తర్వాత చెక్కింగ్ అంతా ఫినిష్ చేసుకుని మచ్చా, బాస్ పిలుస్తున్నాడు రా, తొందరగా రా. లక్ష్మి, బాస్ పిలుస్తున్నారంట, నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఉంటాను, బాయ్. హలో హలో, ఏమైంది? దీనికి ప్రమోషన్ ఇస్తే కాదంటున్నారు ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, ఏంటి పరీక్ష? చీకట్లో ఉన్న మాకు ఒక చిన్న వెలుగు వస్తుంది అనుకున్నానే, దాన్ని కూడా కూల్చేసావెందుకు? ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంత విచిత్రంగా ఉంది బాసు. ఈరోజు నువ్వు మాతో కలిసి భోంచేయడానికి వచ్చావా? పైగా ఎంత పెద్ద క్యారేజ్ తీసుకొచ్చావు. ఇందులో ఆశ్చర్యపోవడానికేం లేదు. అక్కడే డ్యూటీ చేసే చోటున్నాను. ఎదురుగా ఉన్న ఆఫీస్లో ఉన్న ప్యూన్ నీ ఫుడ్ తెచ్చిచ్చాడు. మనిద్దరం కలిసి తినడానికే తెచ్చాను. ఈరోజు మన అదృష్టం బాగుంది. ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చి ఉంటారు, వాళ్ళ కోసమే ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. మంచి ఫుడ్ ఐటమ్స్ పంపించినట్టున్నారు. త్వరగా తీ బాసు. ఏదేమైనా కరెక్ట్ టైంకి క్యారియర్ తీసుకొచ్చావు, లేదంటే మా ఆవిడ చేసే చప్పటి కూరలు తినాల్సి వచ్చేది. త్వరగా తీ బాసు. అయ్యో బాసు, వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి అంటే మరీ ఇంత స్లోగా తీస్తున్నావేంటి? త్వరగా తీ బాసు. ఓహో, పాయసం. నెయ్యి బాగా వేసి మంచి స్మెల్ వస్తోంది. అరే, బాదం కిస్మిస్ అన్నీ వేశారే, త్వరగా వడ్డించు. అరే, ఇదేంటి మా ఇంట్లో చేసే పాయసంలా ఉంది? అయినా మా ఇంట్లో వండిన పాయసం ఎక్కడికెలా వస్తుంది? వేరే ఎవరిదాయి ఉంటుందిలే. అయ్యో, పులిహోర ఇచ్చారా? నేను చికెన్ మటన్ లాంటివి ఇచ్చారా అనుకున్నా. ప్రసాదం దొరికినట్టుంది. ఈరోజు మనకిదే గతి. అంటే ఇది భద్రావతి తీసుకొచ్చిన క్యారియర్. హరి కోసం ఇచ్చి పంపించింది. హరి తినకుండా ఇక్కడికి పంపించినట్టున్నాడు.
తిను. ఆహా. ఏం చేస్తాం ఈరోజు ఇంకా దీన్నే మనం చికెన్ బిర్యానీ అనుకుని తినాలి. ఆహా, ఇది పులిహోరనా అమృతమా? ఇంత రుచిగా ఎలా ఉండారో ఏంటో. దీనికి చికెన్ మటన్ కూడా పోటీ రావు అనుకుంటాను. అంటే హరింకా భద్రావతిని క్షమించలేదా? తన మీద కోపం పోలేదనిపిస్తోంది. అందుకే భద్రావతి ఇచ్చిన భోజనం కూడా తినకుండా పంపించేశాడు. ఇదిగో రాజారావు, ఏంటలా బెల్లం కొట్టిన రాళ్ళు కూర్చునో? ఈ అమృతమైన పులిహోర తినవా? ఆ, అమృతం ఎక్కువైతే విషంలా మారుతుందంటారు. నాకు ఆల్రెడీ విషంలా ఉంది. ఏంటేదో అన్నావు? చూడు, నువ్వు గనక తినకపోతే నేను ఒక్క మెతు కూడా ఉంచను. నీకు నా భార్య చేసిన వంకాయ కూరే గతి. ఆ, 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 హ, ఈ భద్రావతి ఉండే వంటలు ఎక్కడికెళ్ళినా నన్ను వదలట్లేదు. వెంటపడి మరీ వేధిస్తుంది. అంతా నా కర్మ. దొరికింది తినాలి, లేదంటే ఇది దొరకడం కూడా కష్టం. సరే, అంత గొప్పగా చెప్తున్నావంటే నేను కూడా టేస్ట్ చేస్తాలే. అయ్యయ్యో, అప్పుడే 1:30 అయిపోయింది. పాపం కరణ్ సార్ నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో ఏంటో. ఐఎమ్ రియల్లీ సారీ సార్, కాస్త లేట్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ సార్. మీరు ఫోన్లో ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. నేనేమైనా వచ్చి డిస్టర్బ్ చేశానా? అవును, ఒక ఆర్టికల్ చదువుతున్నాను. హౌ టు పనిష్ లేట్ కమర్స్ అని టైటిల్. అవునా? పనిష్మెంట్ ఎలా ఇవ్వాలంట? ఏం లేదులే, ఇలా లేటుగా వచ్చిన వాళ్ళు లేటుగా వచ్చిన ప్రతిసారి ట్రీట్ ఇవ్వాలంట. అంతేనా సార్? అయితే మీకు మంచి రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తాను. ఇంకా లేట్ అయితే రెస్టారెంట్లో మిగిలిపోయిన ఐటమ్స్ తినాల్సి వస్తుంది. త్వరగా వెళ్దాం. అఖిల, మీలాంటి అమ్మాయిలకు టేస్టీగా ఉండే రోడ్ సైడ్ ఫుడ్ నచ్చుతుందా? అదేంటి సార్ అలా అంటున్నారు? మాలాంటి అమ్మాయిలు అంటున్నారు.